శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి 2025 సంవత్సరంలో ప్రత్యేకించి పురుషులకు ఏ విధంగా ఉండబోతుంది, జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వీరేం చేసుకుంటే మంచిది, వీరేం చేసుకుంటే కలిసి వస్తుంది అన్ని కూడా మనం తెలుసుకొని అన్నిట్లో కూడా ఉంటే మంచి విజయం సాధించచ్చు అనమాట. ప్రత్యేకించి వీరికి కలిసి వచ్చే అంశం ఏంటిది అనేది మనం తెలుసుకుంటే ముందుగా వీరి స్వభావం, వీరి తత్వం చూసుకుంటే ప్రత్యేకమైన వాళ్ళని అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఆధ్యాత్మికమైన చింతన, దైవభక్తి అన్నిట్లో కూడా 10 మందితో కలవాలనే ఆలోచన ఉండటం, 10 మందితో కూడా ప్రేమ ఆప్యాయతగా ఉండటం, ఇవన్నీ కూడా మిథున రాశికి సంబంధించిన వారనమాట. అయితే గ్రహస్థితులు మన జాతకంలో సరిగా లేనప్పుడు 10 మందితో సఖ్యత లేకపోవడం, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉండటం, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉండటం, అన్నిట్లో కూడా ఖచ్చితంగా కూడా వ్యతిరేకతగా మాట్లాడడం, గ్రహస్థితులు అనుకూలంగా లేకపోతే ఎక్కువ వ్యతిరేకత వస్తూ ఉంటుందన్నమాట. వీరికి ఎక్కువగా ఇప్పుడు వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది జాతకంలో, ఒకవేళ సరిగా గ్రహాలు బాగాలేకపోతే. వీరికి ఇప్పుడు కలిసి వచ్చే అంశం ఏంటిదని మనం చూసుకుంటే జన్మంలో కుజుడు ఉన్నాడనమాట. కుజగ్రహ ప్రభావం చేత వ్యయస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురుగ్రహ ప్రభావం చేత వీరికి అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడు, చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు, నవమ స్థానంలో శని శుక్ర కలయికతో ఉంది. ఇన్ని గ్రహస్థితులు వీరికి ఏం తెలియజేస్తున్నాయి అంటే మనకి భాగ్యాన్ని ఇచ్చే భాగ్యస్థానంలో శని శుక్ర కలయికతో ఉండటం, అదే విధంగా మిథున రాశి వారికి ప్రత్యేకించి బుధుడు అధిపతి కాబట్టి భాగ్యం ఇచ్చే స్థానంలో శుక్ర శని అయితే ఉన్నారు, అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ప్రత్యేకించి అష్టమ స్థానంలో బుధుడు ఉండటం వల్ల అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, చేసే వ్యాపారం గాని ఉద్యోగం గాని ప్రేమ ఆప్యాయత లేకుండా చేయడం, అంటే వ్యవహారం ఎలా ఉంటుందంటే మనం చేసే దాని మీద శ్రద్ధ లేకపోవడం, వచ్చిన జాబ్ ని కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం, వచ్చిన దానిలో వ్యతిరేకత ఎక్కువ ఉండటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. బుధుడు సరిగా లేకపోవడం వల్ల, బుధుడు అష్టమంలో ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. చాలా మందికి కూడా ఉదర సంబంధమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. అనవసరమైన విషయాల్లోనే తలదూర్చడం, మొండిగా మాట్లాడడం, క్రోధం, ఆవేశం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. జన్మంలో కుజుడు ఉండటం, అష్టమంలో బుధుడు ఉండటం వల్ల 2 గ్రహస్థితుల వల్ల జాబ్ గాని వ్యాపారం గాని చేసే ఉద్యోగంలో ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దు, కోప ఆవేశాలకి లోనవ్వద్దు. అదేవిధంగా స్త్రీ మూలకంగా ధన సంపాదన పెరుగుతుంది, అన్నిట్లో కూడా మంచి యోగదాయకంగా ఉందన్నమాట. మిథున రాశి వారికి దశమ స్థానంలో వీరికి ప్రత్యేకించి రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉందన్నమాట. దశమంలో రాహు అంటే స్థిరత్వం, కాన్సన్ట్రేషన్, ఇవన్నిటికీ కారకుడు రాహు అన్నమాట. ఏకాగ్రత కలగాలన్నా, ఏకాగ్రత యోగ్యంగా ఉండాలన్నా ఇవన్నీ కూడా రాహు కారణం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే చాలా మంచిది, అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. అయితే ప్రత్యేకంగా వీరికి మాసపరంగా చూస్తే ఏ విధంగా ఉండబోతుందంటే ముందుగా 12 మాసాలని మనం విభజించి 4 మాసాలుగా చూస్తే గనక వీరికి కుజగ్రహ ప్రభావం చేత ముందు 4 మాసాలు కూడా అనవసరమైన ఇబ్బందులు పడడం, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవడం, అనవసరంగా కోప్పడుతూ ఉండటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. అదేంటంటే మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలు కూడా మీకు తెలిసి కానీ తెలియక కానీ రుణ బాధ ఎక్కువ అవుతుంది, క్రోధం ఎక్కువ అవుతుంది, రుణ సంబంధమైన రోగం ఎక్కువ అవుతుంది, అనవసరమైన మాటల్లో చర్చ ఎక్కువ అవుతుంది అనమాట. 1-2 సార్లుగా చర్చలు పెట్టాల్సి వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగేస్తే మంచిదన్నమాట. అదేవిధంగా మార్చ్, ఏప్రిల్, మే తర్వాత అంతా కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత నుంచి కూడా చాలా వ్యవహారం అంతా కూడా చాలా సఖ్యంగా ఉంటుందన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధించగలుగుతారనమాట. అదేవిధంగా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ యొక్క 4 మాసాలు చూసుకుంటే అన్నిట్లో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఈ మాసంలో ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా ఈ మాసంలో ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన దాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి. మీ పైన ఉన్న వాళ్ళు చాలా ఒత్తిళ్లు తీసుకొస్తారు. ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులు మరి చాలా మంది కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి 1-2 సార్లుగా ఆలోచించి అడుగు వేయండి, మంచి జరుగుతుందన్నమాట. అన్నిట్లో విజయం సాధిస్తారు. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అనుకూలత సూచిస్తుందన్నమాట. అదేవిధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలే ప్రత్యేకించి చూసుకుంటే కనుక అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ఎందుకంటే గ్రహస్థితులు మారుతూ ఉన్నాయి, మంచి యోగదాయకంగా ఉన్నాయి. శుక్ర శని కలయికతో ఉండటం వల్ల అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ధన సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. వ్యాపార రంగంగా ఉద్యోగ రంగం వారికి ఖచ్చితంగా కూడా అన్నిట్లో అనుకూలత సూచిస్తుందన్నమాట. కానీ దీనికి అన్నిటికీ మూలం మన మౌనం అనేదన్నమాట. మనం
జాతకం పరిశీలించినప్పుడు జాతకంలో ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాలేదు, ఏ గ్రహ ప్రభావం చేత మన ప్రవర్తన ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. జన్మతః వీరికి చూసుకుంటే కనుక కొన్ని శాపాలు ఎక్కువగా ఉంటాయి. ఉంటే కనుక కర్మ కానీ లేదంటే రుణం కానీ రెండు ఉంటాయన్నమాట. కర్మ ఉంటే కనుక ఎక్కువ శాతం ఎంత సంపాదించిన సంపాదన ఉండకపోవడం, సంపాదించిన దానిలో వీరేది మిగిల్చలేకపోవడం, లేదంటే వీరు 10 మందికి సహాయం చేయాలనుకున్నా వీరిని ఎవరు అర్థం చేసుకోలేకపోవడం, కాబట్టి చేసిన సహాయం గుర్తుపెట్టుకోలేకపోవడం, వీరికి జాతకంలో గ్రహాలు బాగాలేకపోతే వీరు ఎవరికి సహాయం చేయాలనుకునే స్వభావం ఉండదు. అయితే మన జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి జాతక చక్రం అని ఉంటుంది, ఆ జాతక చక్రం వేసి దానిలో 12 స్థానాల్లో ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, నవాంశ లగ్నం ఏం తెలియజేస్తుంది, సప్తమాంశ ఏం తెలియజేస్తుంది, ద్వాదశాంశ ఏం తెలియజేస్తుంది, ఇవన్నీ కూడా గ్రహించి అన్ని సూక్ష్మగ్రహంగా చూసి మహాదశ, అంతర్దశ, సూక్ష్మదశ, ప్రాణదశ ఈ దశలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, మనం ఏం చేస్తే మంచిది అనేది ముందుగా ఖచ్చితంగా పరిశీలించి మనం ప్రయత్నిస్తే ఎటువంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. ఎలాంటి ఇబ్బందులైనా సరే ఎదురు తిరగలుగుతామన్నమాట. ప్రత్యేకించి వీరికి బుధుడు ఉన్నాడు కాబట్టి అష్టమంలో బుధుడు ఉండటం వల్ల విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, విష్ణు సహస్రనామ సంబంధించింది దైవతార్చన చేయడం, అదేవిధంగా ప్రత్యేకించి నృసింహస్వామి దర్శనం చేసుకోవడం, విష్ణు దేవాలయ దర్శనం చేసుకోవడం, గణపతి ఆరాధన చేయడం, గణపతికి ప్రత్యేకించి బుధవారం రోజు లడ్డు సమర్పించడం, ప్రతిరోజు కూడా ఒక లడ్డు గణపతికి సమర్పిస్తే మీకు ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ధన సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట. అదేవిధంగా మీకు జన్మంలో కుజుడు ఉండటం వల్ల క్రోధ ఆవేశ లోనవుతూ ఉంటారు కాబట్టి దానికి ప్రత్యేకించి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం అని ఉంటుంది. అది ఖచ్చితంగా కూడా చదువుకోవడం వల్ల అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సునాయాసంగా మీ యొక్క సంవత్సరాంతం కూడా శుభం కలుగుతుంది, సుఖం కలుగుతుంది. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.